వీరాభిమన్యు శోభన్ బాబు నటించిన తొలి టైటిల్ రోల్ చిత్రం. ఈ చిత్రము నేటితో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ వీడియో మీకు అందిస్తున్నాము. పౌరాణికంలో చిన్న చిన్న పాత్రలు ధరిస్తున్న శోభన్ బాబుకి వీరాభిమన్యు చిత్రం ద్వారా తన టాలెంట్ ఏమిటో నిరూపించుకోవడానికి సరియైన వేదిక అయినది ఈ వీరాభిమన్యు చిత్రం. ఆంధ్రప్రదేశ్లో ఈ చిత్రం అనితర సాధ్యమైన రికార్డులను సృష్టిస్తూ విజయవంతమైనది. తెలుగు బ్లాక్ అండ్ వైట్ చిత్రాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో థియేటర్ మారకుండా 100 రోజులు 12 కేంద్రాలలో ఆడిన ఏకైక టైటిల్ రోల్ చిత్రం వీరాభిమన్యు. రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ వారు వీరాభిమన్యు చిత్రాన్ని నిర్మించడానికి పూనుకున్నారు. ఈ సందర్భంలో వి. మధుసూదన్ రావు దర్శకులు. అగ్ర హీరో నందమూరి తారక రామారావు గారు వీరాభిమన్యు పాత్రకి శోభన్ బాబును ఎన్నుకోవడం జరిగినది. అంచనాలకు మించి విజయాన్ని సాధించిన వీరాభిమన్యు చిత్రం ఆగస్టు 12, 1965న విడుదలైనది. నేటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ వీడియో మీకు అందించడం జరిగినది.